ఆత్మ బంధువులందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మనము ప్రతిరోజు 11 గంటలకు జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందుకుంటున్నాం. నిన్న తెలుసుకున్నాం విశ్వామిత్రుల గురించి, ఈరోజు తెలుసుకుందాం వశిష్ఠుల వారి గురించి. వశిష్ఠ మహర్షి గురించి జ్ఞానాన్ని అందించడానికి తిరుపతి నుండి సునీత మేడం వచ్చి ఉన్నారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు టిఎంసి ఛానల్. ఓవర్ టు యూ మేడం. ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారం. మొదటగా మనందరి గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మనందరి గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మకు, ప్రతినిత్యం ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్న మన గురువులు చట్టవర్తి దంపతులకు ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము సప్త ఋషుల్లో అత్రి మహాముని అనసూయ మాత గురించి చెప్పుకుంటున్నాము. వారు చాలా గొప్పవారు అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు గొప్పవారే, కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్పతనం అనేది ఉంటుంది. మనము వారి చరిత్రలు తెలుసుకోవడం ద్వారా మనము ఎన్నో కొత్త విషయాలు తెలుసుకొని అవి మన జీవితంలో ఏ విధంగా వాటిని ఫాలో అవ్వాలి అనేది తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు అత్రి మహాముని బ్రహ్మ మానస పుత్రుడు అనమాట. అంటే బ్రహ్మ మనసులో నుంచి జన్మించారు వారు, అత్రి మహాముని. అదేవిధంగా వారి భార్య అనసూయ మాత. వారి ఇరువురు లోక కళ్యాణం కోసం ఎప్పుడు యజ్ఞయాగాదులు చేస్తూ నిరంతరము వారి తపనంతా లోక కళ్యాణం కోసమే ఉండేది. ఇలాంటి సమయంలో కౌశికుడు, సుమతి అని భార్యాభర్త ఉంటారన్నమాట. సుమతి భర్త కౌశికుడికి శాపం ఉంటుంది అన్నమాట. సూర్య భగవానుడు ఉదయించాడంటే అతని తల 1000 మురుక్కలైపోయి అతను మరణిస్తాడు అని. అందుకని ఈమె సుమతి ఎంతో తపస్సు చేసి తపశ్శక్తి ఉన్న స్త్రీ కాబట్టి ఆమె సూర్య భగవానుడు ఉదయించకూడదు అని ఆదేశిస్తుంది. దాంతో సూర్యనారాయణుడు లేకపోతే అన్ని లోకాలు ఏమైపోతాయి, అన్ని అల్లకల్లోలం అయిపోయి ఎవరికి ఏం చేయాలో అర్థం కాకుండా అందరూ ఆమెని ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా సూర్య భగవానుడు ఉదయించడానికి ఆమె ఒప్పుకోదు. అప్పుడు దేవీ దేవతలందరూ అనసూయ మాత దగ్గరికి వచ్చి, అమ్మా, మీకు అన్ని విషయాలు తెలుసు కదా, లోకాలన్నీ ఏమైపోతున్నాయి, మీ ఇరువురు అత్రి మహాముని, అనసూయ మాత, మీరు వచ్చి ఆమె సుమతికి చెప్పి తిరిగి సూర్యనారాయణుడు ఉదయించేలాగా చేయాలి అనేసి చెప్తారు. అప్పుడు అనసూయ మాత వచ్చి ఆమె సుమతితో చెప్తుంది అనమాట, అమ్మా, సూర్య భగవానుడు ఉదయించాలని నువ్వు చెప్పు, నీ భర్తని నేను కాపాడుతాను అని చెప్తుంది అనమాట ఆమె. సరే అని ఆమె సుమతి, నువ్వే ఎలాగైనా కాపాడాలమ్మా అని చెప్పి అప్పుడు సూర్య భగవానుడికి ప్రార్థన చేస్తుంది, మీరు ఉదయించి అన్ని లోకాలను మీరు రక్షించాలి అని. ఇప్పుడు సూర్య భగవానుడు ఉదయిస్తాడనమాట. మళ్ళీ ఈమె అనసూయ మాత ఆమెకు ఉన్న తపశ్శక్తితో ఆమె భర్తని తిరిగి బ్రతికిస్తుంది, కౌశికుణ్ణి. ఈ విధంగా వాళ్ళు లోక కళ్యాణం కోసము నిరంతరము ఎన్నో చేస్తూ ఉంటారనమాట. అటువంటి సమయంలో అనసూయ మాతకి పిల్లలు కలగాలి అని కోరిక పుడుతుంది. అప్పుడు ఆమె శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తుంది, పరమాత్మ, నేను ఆదిశేషువుని నా కుమారుడుగా పొందాలి అనుకుంటున్నాను, మీరు నాకు వరం ఇయ్యండి అని చెప్తున్నాను. అప్పుడు సరే అని భగవంతుడు ఆమెని ఆశీర్వదిస్తాడు. ఒకరోజు ప్రాతకాల సమయంలో అత్రి మహాముని, అనసూయ మాత వారి ఇరువురు నదిలో స్నానం చేస్తూ
సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఉంటారనమాట. ఆ సమయంలో ఆమె కోరుకునేది కదా ఆదిశేషువుని తన బిడ్డగా కావాలని. అప్పుడు ఒక చిన్న పాము పిల్ల ఆమె చేతిలోకి నీళ్ళల్లో వస్తుంది అనమాట. ఆమె చూసి భయపడి పాము పిల్లని వదిలేస్తుంది. అప్పుడు ఆయన మాట్లాడతాడు అనమాట. అమ్మా, నేను నీకు బిడ్డగా కావాలని నువ్వు కోరుకున్నావు కదా, నేను నీ బిడ్డనమ్మా అన్నప్పుడు ఆమె చేతిలోకి తీసుకుంటే ఆయన 5 తలల నాగశేషుడుగా ఆమె చేతిలోకి వస్తాడనమాట. అప్పుడు ఆయన ఆమె వారి మొదటి బిడ్డగా ఆదిశేషువు జన్మ తీసుకుంటారు. ఇలా జరుగుతున్నప్పుడు మళ్ళీ ఆమెకి ఇంకొక కుమారుడు జన్మిస్తారు. ఆయన ఎవరంటే దూర్వాస మహాముని. ఆయనకి కోపం ఎక్కువ అన్నమాట. ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తా ఉంటుంది. అయినా ఆయన బాగా తపస్సు చేసి, ఎందుకంటే వారి తల్లిదండ్రులు యోగులు కాబట్టి తమ పిల్లల్ని వాళ్ళు ఎన్ని లోపాలున్నా చక్కదిద్దుకుంటూ మంచిగా తయారు చేసుకొని వాళ్ళని ఉత్తమమైన మార్గంలో తీసుకొస్తారు కాబట్టి ఆయన కూడా యోగ సాధన చేసి ఆయన మహామునిగా తయారవుతారు. ముని అంటే మౌనంగా ఉండేవాడు. మహాముని అంటే తనలో ఉన్న అన్ని కోపము, ద్వేషము, ఈర్ష, అసూయ ఇంకా ఎన్ని ఉంటాయో అన్నింటిని పోగొట్టుకొని ఆయన ఆ మహామునిగా ఎదుగుతాడనమాట. ఒకరోజు ఈయన దూర్వాస మహాముని ఆయనకి మహావిష్ణువు వైజయంతి మాలనిస్తారు. ఆయన వస్తూ ఉంటే ఐరావతం మీద దేవేంద్రుడు వస్తూ ఉంటారనమాట. ఈయన చూసి, అరే దేవేంద్రుడు వస్తున్నాడు కదా, ఇన్ని లోకాలకి ఆయన అధిపతి కదా, కాబట్టి మనం ఆయన్ని సత్కరించాలి అని ఆయన మెడలో ఉన్న వైజయంతి మాలను దేవేంద్రుడికి బహుమతిగా ఇస్తాడు. దేవేంద్రుడు అహంకారంతో ఒక ముని మెడలో ఉన్న మాలని నేనేంటి వేసుకోవడము అని చెప్పి ఆ మాలను తీసి ఏనుగు మెడలో వేస్తాడు. ఆ ఏనుగు ఏం చేస్తుందంటే ఆ మాలను తీసి నేల మీద వేసి కాలితో తొక్కేస్తుంది. అప్పుడు ఆయనకి మళ్ళీ కోపం భయంకరంగా వచ్చేస్తుంది. నేను ఇంతటి వాణ్ణి మాలిస్తే నువ్వు దాన్ని నేల మీద వేసి ఇంత అవమానం చేస్తావా? నీకు ఉన్న సర్వ సంపదలు వెళ్ళిపోయి మీ దేవి దేవతలందరూ తిరిగి అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు అనేసి వారిని శపించేస్తాడు అనమాట. దాంతో వాళ్ళు ఎన్ని రకాల దేవతలు అయినా కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ అన్ని రకాల సమస్యల్లోకి వెళ్ళిపోతారు. స్వర్గాన్ని వదిలిపెట్టేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇటువంటి సమయంలో అందరూ మళ్ళీ దేవి దేవతలు వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆయన వాళ్ళకి సలహా ఇస్తారు. అప్పుడు జరిగినదే క్షీరసాగర మదనం అన్నమాట. అప్పుడు దేవతలు, రాక్షసులు అందరూ కలిసి క్షీరసాగరాన్ని మదించినప్పుడు అందులో నుంచి మనకందరికి తెలుసు కదా, కామధేనువు, కల్పవృక్షము, శ్రీ మహాలక్ష్మి, ఇంకా అష్టైశ్వర్యాలు అన్ని తిరిగి మళ్ళీ పుడతాయన్నమాట. తర్వాత మళ్ళీ వారు ఎంతో అద్భుతంగా సాధనలు చేస్తూ వారి పిల్లల్ని ఇంత చక్కగా తీర్చిదిద్దుతున్నారని అన్ని లోకాల్లో అత్రి మహాముని, అనసూయ మాత చాలా గొప్పవారు, వారికి ఈ విధంగా 2 పిల్లలు పుట్టారు, వాళ్ళు లోక కళ్యాణం కోసము ఎంతో చేస్తా ఉన్నారు అని చెప్పుకునేటప్పుడు ఇంకా అన్ని లోకాల్లో తెలిసిపోతుంది వారి గొప్పతనము. దాంతో నారదు మహాముని ఏం చేస్తారంటే ఆయన వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీ, సరస్వతి, పార్వతి అమ్మ ముగ్గురు కూర్చొని ఉన్నప్పుడు చెప్తారనమాట. అత్రి మహాముని, అనసూయ మాత చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు లోక కళ్యాణం కోసం ఎన్నో చేస్తున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఈర్ష్య అనేది ఏర్పడుతుంది. చూడండి, ఈర్ష్య, అసూయ, ద్వేషము అన్నవి
ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా దాన్ని అధిగమించడము అంత ఈజీ కాదనమాట. ఎప్పటికప్పుడు మనం మంచి వాళ్ళము, మనం మంచిగా నడుచుకోవాలి అని అనుకున్నా కూడా ఆటోమేటిక్ గా ఆ మాయ అన్నది ఏం చేస్తుందంటే ఎంతటి వాళ్ళనైనా వదలదనమాట. ఒక్క క్షణము వాళ్ళల్లో ఒక తెలియని ఈర్ష్య పుడుతుందన్నమాట. అరే, దేవతలుగా ఉన్న మనకి లేదు ఇంత గొప్ప పేరు, ఒక కేవలం సాధన చేసుకునే ఒక యోగి పుంగవులకి ఇంత గొప్ప పేరా అని వాళ్ళకి అనిపించి వాళ్ళ భర్తలైన త్రిమూర్తులతో వాళ్ళు చెప్తారంట, మీరు వెళ్ళి అనసూయ మాతని పరీక్ష పెట్టాలి, ఆ భార్యాభర్త ఇద్దరు ఇంత గొప్ప వాళ్ళని చెప్తున్నారు కదా, ఆ మీరు వెళ్ళి వాళ్ళని పరీక్ష చేయాలి, వారు ఎంత గొప్ప వాళ్ళని అని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళు సరే అని అంగీకరించి అత్రి మహాముని దగ్గరికి వచ్చి ఆ మాకు ఆతిథ్యం ఇవ్వండి అనేసి అడుగుతారు, భోజనం పెట్టండి అని. అప్పుడు అత్రి మహాముని అలాగే స్వామి అంటారు. వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు మారు వేషంలో వస్తారనమాట. అయితే మాది ఒక కండిషను, మాకు భోజనం వడ్డించే స్త్రీ బట్టలు లేకుండా నగ్నంగా భోజనం పెట్టాలి అని వాళ్ళు కోరతారనమాట. అప్పుడు ఆయన అత్రి మహాముని వాళ్ళ భార్యతో మాట్లాడతాడు. మాట్లాడితే ఆమె యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఆమె సరే అని అంగీకరిస్తుంది. సరే మీరంతా వెళ్ళి ముగ్గురు స్నానం చేసిరండి, మీకు భోజనం ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఆ త్రిమూర్తులు వెళ్ళి నదిలో స్నానం చేసి వస్తారు. అప్పుడు అనసూయ మాత, ఆమె ఎంతో యోగం చేసి యోగ శక్తి కలిగిన వ్యక్తి కాబట్టి ఆమె మంత్రజలాన్ని చల్లి త్రిమూర్తులు ముగ్గురిని చిన్న పిల్లలుగా మార్చేసి ఆ తల్లి పాలిస్తుంది కదా, ఆ పిల్లల్ని తీసుకొని వారికి పాలిచ్చి వాళ్ళని ఉయ్యాల్లో పడుకోబెట్టేస్తుంది. ఇప్పుడు వీరి ముగ్గురు లక్ష్మి, సరస్వతి, పార్వతి వారి భర్తలు తిరిగి రాలేదని అనసూయ మాత దగ్గరికి వచ్చి, అమ్మ మీరు నిజంగా ఎంత గొప్పవారు అనే విషయం అర్థమైంది, లోకాలను పాలించే త్రిమూర్తులనే మీరు చిన్నపిల్లలుగా మార్చి ఉయ్యాల్లో పడుకోబెట్టేశారు, కాబట్టి మా భర్తల్ని తిరిగి మాకు ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు ఆమె సరే అని చెప్పి మళ్ళీ తిరిగి వాళ్ళని త్రిమూర్తులుగా ఆ ఆ తిరిగి మళ్ళీ వాళ్ళని చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు సంతోషించి, ఒక్క యోగ సాధన అన్నది ఎంత గొప్పది, యోగంతో ఇంతటి త్రిమూర్తులను కూడా పసిపిల్లలని చేసేసే అంత శక్తివంతురాలు అయ్యారు వీడిద్దరు అనేసి అప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తారనమాట. మా ముగ్గురి అంశాలతో మీకు దత్తాత్రేయుడుగా మేము మీ ఇంకొక కుమారుడిగా వస్తాము అని చెప్పి. కాబట్టి ఒక్క యోగ సాధన చేసి అత్రి మహాముని అనసూయ మాత ఏం సాధించారు, ఆదిశేషుణ్ణి వారి పుత్రుడుగా పుట్టించుకున్నారు. అదే విధంగా దూర్వాస మహాముని అంటే దేవి దేవతలని కూడా శపించగలిగే అంతటి శక్తివంతుడైన కుమారుణ్ణి దూర్వాస మహామునిని వారి కుమారుడుగా పొందారు. అదే విధంగా శ్రీమన్నారాయణుడు పరమాత్ముడు ఆయన్ని త్రిమూర్తులని వారి బిడ్డగా దత్తాత్రేయులుగా ఆ అంత గొప్ప భాగ్యాన్ని పొందారనమాట. కాబట్టి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, మామూలుగా ప్రతి ఒక్క సప్త ఋషులే కాదు, ప్రతి ఒక్క యోగి మహర్షులు అందరూ కూడా సాధన చేసి ఎన్నో సాధిస్తూ ఉంటారు. అవి మనం వింటూనే ఉన్నాము, పలానా వాళ్ళు పలానా చేశారు, వీళ్ళు ఇది చేశారు, వాళ్ళు అది చేశారు అని. మరి మనము ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాం కదా, ఇందులో నుంచి మనం ఏం గ్రహించాలి, ఇది ముఖ్యం అన్నమాట. ఇది మనకి ఎవరికీ తెలియదు. ప్రతి ఒక్కటి ఆ వింటాము, దాన్ని ఏదో ఒక కథలాగా అర్థం చేసుకుంటాము, అక్కడికి వదిలేస్తాము. ఇలా ఎన్నో జన్మలు జరిగిపోయాయి. అయితే మనం 300 నుంచి 350 జన్మలు తీసుకున్న తర్వాతే ఈ యోగ మార్గంలోకి వస్తాము అని గురువుగారు పత్రిజీ చెప్పారు. కాబట్టి మనం అన్ని జన్మలు తీసుకొని ఇక్కడికి వచ్చి యోగ సాధన చేస్తున్నాము. ఎన్నో జన్మల్లో సాధన చేసేసి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, కానీ
మనము తెలుసుకున్న ప్రతి విషయానికి అర్థము, అంతరార్థము, పరమార్థము అని ఉంటాయన్నమాట. మనం ఎప్పుడు కూడా అర్థం తెలుసుకుంటున్నాము. ఏమిటి అది? ఈ భౌతిక జగత్తుకి సంబంధించినది అర్థము. అంతరార్థం అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించింది అంతరార్థము. పరమార్థము అంటే పరలోకాలకి, పరమాత్మకు సంబంధించింది పరమ జ్ఞానం అన్నమాట, పరమార్థము. కాబట్టి ఇప్పుడు మనము ఎంతసేపు అయినా ఈ విషయాలు తెలుసుకొని పైన వాటిల్ని ఒక కథల్లాగా చెప్పుకుంటూనే ఉన్నాము. ఎన్నో కథలు, ఎన్నో తెలుసుకున్నాము, ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. దానివల్ల ఏమి ఉపయోగము ఫ్రెండ్స్? అవి తెలుసుకోవాలి. దాంతో పాటు అందులో ఉన్న అంతరార్థం ఏంటి అన్న విషయాన్ని గ్రహించుకోవాలి. అప్పుడు మనం కూడా యోగంలో ఎంతో ఉన్నత స్థితిని చేరేదానికి అవకాశం కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు అర్థము అంటే అత్రి మహాముని, అనసూయమాత వారి జీవిత చరిత్రను తెలుసుకున్నాము. అందులోని అంతరార్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అత్రి మహాముని అంటే త్రి అంటే త్రిగుణాలు, సత్వ తమో రజోగుణాలు జయించిన వాడు అత్రి మహాముని. అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడిని అడ్డంగా పెట్టుకొని ఆయనకి చెప్పినట్టుగా భగవద్గీతని లోకానికి అందించాడు. అదే విధంగా ఈ స్టోరీలో కూడా మనమేం తెలుసుకోవాలంటే మనము కూడా అత్రి మహర్షిలాగా మనలోని త్రిగుణాలను జయించాలి. అది మనం తెలుసుకోవాలి. అదే విధంగా అనసూయ మాత, అనసూయ అంటే అసూయ లేని వారు అనసూయ. మామూలుగా ఎవరైనా ఏ విషయంలో అయినా కొంచెం ప్లస్ లో ఉన్నారు, మంచిగా ఉన్నారు, అది సంపదలు కానీ, జ్ఞానం కానీ, సౌకర్యాలు కానీ, ఏ విషయంలో అయినా కూడా మనకన్నా ఇంకొకరు కొంచెం మంచిగా ఉన్నారంటే ఆటోమేటిక్ గా మనకు తెలియకుండా లోపల ఏదో ఒక అసూయ అనేది కలుగుతుంది అనమాట. అటువంటి అసూయ అన్నది ఉండకూడదు. అనసూయ అంటే అసూయ లేని వారు అనసూయ. ఎప్పుడైతే మనలో ఏ అసూయ లేకుండా ఉంటుందో అప్పుడే మనము త్రిగుణాలను జయించగలుగుతాము. ఇది అంతరార్థము ఫ్రెండ్స్. మనం ప్రతిదాన్ని ఆ రాజ్యలక్ష్మి అమ్మ చెప్తారు కదా, విచారణ విశ్లేషణ, విన్న ప్రతి దానిలో నుంచి మనము ఇందు లోపల ఏముంది అని లోతుల్లోకి వెళ్ళాలి. ఎంతసేపు పైన కథల్లాగా చెప్పుకుంటూ ఉంటే మనం ఎప్పటికీ ఏమి నేర్చుకోలేము. అది ఒక కథ, ఇది ఒక కథ అని కథలు కథలుగా చెప్పుకుంటూ అది ఏదో ఒక టైం పాస్ లాగా అయిపోతుంది, లేదో ఏదో కొంత ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకున్నట్టు అవుతుంది. అలా కాకుండా ప్రతిదీ మనం లోతుల్లోకి వెళ్ళి అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనలో అసూయ అన్నది లేకుండా ఉంటుందో అప్పుడు మాత్రమే మనం మన త్రిగుణాలని జయించగలుగుతాం. అదే విధంగా ఎప్పుడైతే అసూయ లేకుండా త్రిగుణాలను జయిస్తామో అప్పుడు ఆదిశేషుడు మనకి బిడ్డగా పుడతాడు. అంటే దాని అర్థం ఏమని? మనలో ఉన్న మూలాధారం 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుంది అని చెప్తారు కదా. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ విధమైన గుణాలతో అసూయ లేకుండా త్రిగుణాలను జయించిన వారిగా ఉంటామో అప్పుడు మాత్రమే మనలో ఉన్న కుండలిని శక్తి అన్నది యాక్టివేట్ అవుతుంది. లేదంటే ఇలాంటి కథలు ఎన్ని తెలుసుకున్నా కూడా, ఎంత సాధన చేసినా కూడా మనలో కుండలిని శక్తి యాక్టివేట్ అవ్వదు. అసూయ లేకుండా త్రిగుణాలను జయించి మనం నిరంతర తపనతో సాధన చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే మనలో ఉన్న కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది అన్నమాట. కాబట్టి వారే పతంజలి మహర్షి. అదే విధంగా వారి ఇంకొక కుమారుడు ఎవరు? దూర్వాస మహాముని. దూర్వాస అంటే చెడు వాసనలు. జన్మ జన్మల నుంచి మనలో ఎన్నో చెడు వాసనలు ఉన్నాయి. అది మనందరికీ తెలుసు. ఎందుకంటే మన లైఫ్ జర్నీలో ఎన్నో రకాలు అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎన్నో వాసనలు, కర్మలు అన్నవి ఉంటాయి. ఎప్పుడైతే మనం బాగా సాధన చేస్తామో, ముని అంటే మౌనంగా ఉండేవారు. మొదట ఫస్ట్ మనము
మౌనంలోకి వెళ్ళిపోవాలి. ఏంది తెలుసుకోవాలి, ఈ మానవ జన్మ నేను ఎందుకు తీసుకున్నాను అని మనము నిరంతర తపనతో సాధన చేస్తూ ఆ మనం ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనము మహామౌనంలోకి వెళ్ళిపోతామో, అంటే పూర్తిగా మన మనసు అన్నది సైలెన్స్ లోకి వెళ్ళిపోవాలి. పత్రిజీ చెప్పారు కదా, నోటిలోని మౌనము మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానము అన్నారు. అంటే మన మనసు అన్నది కూడా పూర్తి సైలెన్స్ లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే మనం సత్యాన్ని గ్రహించుకోగలుగుతాము. ఎప్పుడైతే మనము అంతటి సైలెన్స్ లోకి వెళ్తామో, ఎప్పుడు సాధన అన్నది బాగా తీవ్రాతి తీవ్రంగా చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్ గా క్షీరసాగర మదనం, అంటే మనలో ఉన్న చెడు గుణాలు రాక్షసులైతే, మనలో ఉన్న మంచి గుణాలు దేవతలు. అప్పుడు ఆటోమేటిక్ గా మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన సాధన చేసినప్పుడు క్షీరసాగర మదనం జరిగినట్లుగా మనలో ఉన్న చెడు గుణాలకి మంచి గుణాలకి మధ్య సంఘర్షణ, అంటే ఇది చెయ్యాలా ఇది చెయ్యొద్దా, ఇది మంచిదా ఇది చెడ్డదా, మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి చూడండి. ఏ పని చేయాలన్నప్పుడు, ఏం చేయాలన్నా, ఒక మనిషితో మాట్లాడాలంటే కూడా మాట్లాడాలా వద్దా, ఇది తప్ప ఇది రైటా, ఎన్నో రకాల ఆలోచనల్లో నలిగిపోతామన్నమాట. ఇవన్నీ ఏమవుతాయంటే మనకి క్లారిటీ అనేది ఏర్పడుతుంది. ఎంత సాధన చేస్తామో, ఎంత మౌనంలోకి వెళ్తామో, అంతగా మనలో ఉన్న చెడు అన్నది వెళ్ళిపోయి ఆటోమేటిక్ గా మనలో మంచి అన్నది పెరుగుతూ ఏమొస్తాయి అప్పుడు, వచ్చిన అమృత విషాన్ని ఫస్ట్ సాధన మొదలు పెట్టినప్పుడు విషం వచ్చింది. ఆ విషాన్ని ఏం చేశారు, పరమేశ్వరుడు తన గరళంలో పెట్టుకున్నారు. అదే విధంగా మనం సాధన చేస్తున్నప్పుడు మనకి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆ నడుము నొప్పి అంటారు, ఆ నొప్పి అంటారు, ఈ నొప్పి అంటారు. అది మనందరం కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాము. అన్నింటినీ భరించుకొని ఏమి వచ్చినా ఓకే ఓకే అని భరించుకొని సహించుకొని మనం ఎప్పుడైతే సాధనని తీవ్రాతి తీవ్రంగా చేస్తామో, మనం ఎప్పుడైతే మౌనంలోకి వెళ్ళిపోతామో, అప్పుడు ఆటోమేటిక్ గా మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఫస్ట్ విషం వస్తుంది. అంటే ఈ నొప్పులు బాధలు ఇవన్నీ భరించినప్పుడు ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఏం వస్తుంది, మనకి అష్టైశ్వర్యాలు వస్తాయి. శ్రీ మహాలక్ష్మి అంటే మనకి తిరిగి సంపదలు, మనం గత జన్మల్లో చేసుకున్న కర్మల వల్ల మనకేమైనా ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా అన్ని ఒక్కొక్కటిగా తొలగిపోతూ కామధేనువు కల్పవృక్షము, అంటే మనం కోరిన కోరికలు, మనం ఏమి కోరుకుంటామో, మనం ఏమి అడగాల్సిన అవసరం లేదు. మనం ఏమి అడగకుండానే ఆటోమేటిక్ గా మనకి కావలసినవి, మనకి రావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అయినా మాయ అన్నది మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మజ్ఞానం దగ్గరికి వెళ్ళనీయకుండా ఈ మాయలో పడేస్తుంది. మనం ఏం చేస్తాము, ఈ సంపదలు, ఈ ఐశ్వర్యాలు, కోరుకున్న కోరికలు మన మనసు లోపల, అంటే మనకు ఏమి కావాలి అని మనకు ఉందో అవన్నీ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, అబ్బా నా అంత గొప్ప వాళ్ళు ఎవరూ లేరు, నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని ఎప్పుడైతే మళ్ళీ మనం తిరిగి ఈ మాయలో పడిపోతామో, అప్పుడు మనం ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హతని పోగొట్టేసుకుంటాం అనమాట. మళ్ళీ తిరిగి జన్మలు కర్మల్లోకి వెళ్ళిపోతాము. ఎప్పుడైతే మనకి ఎన్ని ఐశ్వర్యాలు ఎన్ని సంపదలు వచ్చినా ఓకే అని వాటిని కూడా సాక్షిగా చూస్తూ, అంటే గురువు గారు చెప్పారు కదా, వస్తే కాదనకు, రానిది కోరకు, ఏది వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. కాబట్టి మనకి ఏమొచ్చినా దాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేసుకుంటూ, వాటికి మనము లొంగిపోకుండా, అంటే పొంగిపోకూడదు కుంగిపోకూడదు అనమాట. ఏమి జరుగుతున్నా అన్నింటినీ సాక్షిగా చూస్తూ మనం మన సాధనని ఇంకా ఇంకా తీవ్రాతి తీవ్రంగా చేసినప్పుడు, అప్పుడు గురువు గారు చెప్పారు కదా, ఎవరి జీవితానికి వారే కర్త కర్మ క్రియ. అంటే కర్త అంటే బ్రహ్మ, నీ జీవితం ఎలా ఉన్నా నువ్వే సృష్టికర్తవి. అదే విధంగా స్థితికర్త అంటే శ్రీమన్నారాయణుడు, నీకు ఏమి సంపదలు ఐశ్వర్యము ఆనందము ఏమి ఉన్నా కలిగించేవాడు నారాయణుడు. అంటే నువ్వు చేసుకున్న మంచి చెడ్డలను బట్టే నీకు అన్ని వస్తాయి. అదే విధంగా లయకారకుడు ఎవరు, పరమేశ్వరుడు.
మన చేతులారా మన జీవితాన్ని పాడు చేసుకున్నా మనమే కారణం. కాబట్టి మన జీవితం లయమైపోయినా కూడా మనమే కారణం. కాబట్టి గురువు గారు చెప్పినట్టు సృష్టి స్థితి లయ ఎవరి జీవితానికి వాళ్లే కారణం. కాబట్టి సాధన చేస్తూ ఈ సత్యాలను తెలుసుకుంటూ వీటన్నింటినీ ఏమి జరుగుతున్నా అన్నింటినీ సాక్షిగా చూస్తూ ఓకే ఓకే అనుకుంటూ మనం ఇంకా ఇంకా సాధన చేసినప్పుడు అప్పుడు త్రిమూర్తులు వచ్చి అనసూయ మాతని పరీక్ష పెట్టినట్టు మన జీవితంలో కూడా పరీక్ష వస్తుంది అన్నమాట. దాంట్లో త్రిమూర్తులు ఏమడుగుతారు? వస్త్రాలు తీసేసి మాకు భోజనం పెట్టాలి అంటారు. మనం భగవద్గీతలో విన్నాం కదా, మనము ఈ వస్త్రాలను తీసి ఇంకొక వస్త్రాలను ధరించినట్టు ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరము, ఇంకొక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరము, ఇలా ఎన్నో జన్మలు తీసుకుంటాము అని. కాబట్టి వస్త్రాలు అంటే ఈ శరీరం వదిలేసి అని. ఈ శరీరం లోపల ఏముంది? ఈ శరీరం అనే వస్త్రాన్ని తీసేస్తే శరీరం లోపల ఏముంది? ఆత్మ ఉంది. అంటే అప్పుడు మనము ఆత్మస్థితికి చేరుతాము. కాబట్టి అత్రి మహాముని అనసూయామాత వారి జీవితాన్ని మనము అంతరార్థంలో తీసుకున్నప్పుడు ఈ విధంగా పట్టుకోవాలి జ్ఞానాన్ని. మనము ఎంత కాలమైనా వాటిని కథల్లాగా ఈ ఋషి ఈ మహర్షి ఇది చేశారు ఇది చెప్పారు అని మనం అవే తెలుసుకుంటూ ఉంటే అంటే అవి కూడా అవసరమే. అవి తెలుసుకున్నప్పుడే నెక్స్ట్ మనం అంతరార్థంలోకి రాగలుగుతాము. అంటే స్కూల్లో కూడా చిన్న చదువులు అయినప్పుడే కదా పెద్ద చదువులకు వస్తాము. కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న దాన్ని అందులో ఉన్న అంతరార్థాన్ని గ్రహించుకోవాలి. అంటే విచారణ విశ్లేషణ విన్న ప్రతిదాన్ని ఇది ఎందుకు అని మనం ప్రశ్నించుకొని అందులో ఉన్న అంతరార్థాన్ని గ్రహించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అనసూయామాత ఏ విధంగా అయితే వారు ఆత్మజ్ఞానాన్ని పొందారో అదే విధంగా మనం ఈ శరీరం అనే వస్త్రాన్ని తీసేస్తే నేను శరీరం కాదు నేను ఆత్మను అనుకున్నప్పుడు ఆత్మే భగవంతుడు. కాబట్టి అప్పుడు త్రిమూర్తులు మనకి బిడ్డగా అంటే దత్తాత్రేయుడుగా అంటే మనమే ఆ దత్తాత్రేయుడు అంటే మనమే ఆత్మస్వరూపులము మనమే దైవాలము అని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి అర్థము ఇది అంతరార్థము ఇంకా పరమ అర్థం కూడా ఉంది ఫ్రెండ్స్. అయితే పరమార్థం అన్నది ఎవరికి ఎవరు చెప్పలేరు. ఎవరికి వారే సాధన చేసి పరమార్థాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ గొప్పవాళ్లే. కానీ మనము తెలుసుకున్న జ్ఞానాన్ని మనం కూర్చొని విచారణ చేసుకోవాలి. ఈ యోగి గురించి తెలుసుకున్నాం కదా, ఈ మహర్షి గురించి తెలుసుకున్నాం కదా, ఈ రోజు ఈ కథ తెలుసుకున్నాం కదా, ఇందులో ఏముంది అని మనము విన్న ప్రతి దానిలో నుంచి అందులో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం మన యోగ సాధనలో ఉన్నత స్థితికి వెళ్ళి ఏ విధంగా మనం ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి అర్హత అన్నది వస్తుందో ఇప్పుడు మనం చెప్పుకున్న అత్రి మహాముని అనసూయ మాత వారి చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. అర్థమైంది కదా మాస్టర్స్? ఓకే, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. మెడిటేషన్ చేయించండి. ఓకే, చాలా బాగుంది.